నా పేరు లింగయ్య, బస్ కండక్టర్ని. మిర్యాలగూడ నుంచి దాచపల్లి వస్తున్నాం. శ్రీనగర్ దాటినాక దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసరికి ముందు లారీ పోతుంది. ఆ లారీ అతను సడన్ బ్రేక్ వేసి ఆపబట్టి మా బస్సు పోయి వెనకాల తగిలింది. దానివల్ల బస్సులో 35 మంది ఉన్నారు. 10 మంది దాకా మామూలుగా దెబ్బలు తగిలినాయి. డ్రైవర్కి ఎక్కువ గాయాలైనాయి. డ్రైవర్కి తగిలినాయి బాగా? ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు? 35 మంది ఉన్నారు ప్రయాణికులు. ఎవరికి ఇబ్బంది లేదు? 10 మంది దాకా ప్రాణ నష్టం ఏం లేదు, కానీ మామూలు దెబ్బలు తగిలినాయి అందరికీ. బాధండి. ఇప్పుడు ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడండి? హాస్పిటల్నే ఉంది. ఎక్కడ? ఏరియా హాస్పిటల్, గురిజాల ప్రభుత్వ హాస్పిటల్. ఊరమ్మ మీది? మాది మిర్యాలగూడలో ఉంటున్నాం సార్. మిర్యాలగూడ అవతల నిడమనూరు నర్సరాపేట పోదామని పోతున్నాం. ఆ బస్సులో ఎక్కాము. బస్సు యాక్సిడెంట్ అయింది సార్. నువ్వు మిర్యాలగూడ నుంచి వస్తున్నావా దాచపల్లికి? వస్తున్నాం సార్ దాచపల్లి. ఎంతమంది ఉంటారు బస్సులో సుమారుగా? ఏమో నేను చూడలేదు సార్. లెక్క అంటే బస్సులో ఫుల్గా ఉన్నారమ్మా జనాలు? బస్సులో ఫుల్గా ఉన్నారు, దిగారులే కొంచెం మంది. మరి ఆ లారీ ముందు ఆగింది సార్. లారీ ఆగాలకే ఇది బస్సు వచ్చి గుద్దింది. ఎవరికన్నా ఇబ్బంది జరిగినాయా? పాపం ఒక డ్రైవర్కే దెబ్బ చాలా తగిలింది సార్. ఒక ముస్లిం కట్టే సార్ ఈ కాలు ఇరిగిపోయింది. అయ్యో, ఇరిగిపోయి ఎలబడుతున్నాయి సార్. దెబ్బలు ఎంతమంది తెలియని? దెబ్బలు ఇక్కడికి వచ్చినాడు కదా సార్, కొంచెం తక్కువ. వాళ్ళిద్దరూ మంచిగా తగిలినాయి సార్. వాళ్ళ ఏదో హాస్పిటల్ తీసుకెళ్లారు సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.